న్యూస్ 8 న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వరుసగా ఏటీఎం దొంగతనాలతో హడలెత్తిస్తున్న హర్యానా గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుండి ఒక లారీ, గ్యాస్ కటర్, 5 సెల్ ఫోన్లు, 2 లక్షల రూపాయల నగదు, ఇనుప రాడ్లను, బ్లాక్ స్ప్రేను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా గత 2 నెలల కాలంలో హైవే సమీపంలో ఉన్న ఏటీఎంలను కేంద్రంగా హర్యానా ముఠా దొంగతనాలకు పాల్పడుతుందని, దీన్ని సీరియస్ గా తీసుకున్న అనంతపురం జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. మొత్తం 11 మంది నిందితులు ఉండగా ప్రధాన నిందితుడు రాబిన్ శర్మతో పాటు మరో 4గురిని అరెస్టు చేశారు. మరో 7 మంది పరారీలో ఉన్నట్లు ఎస్పీ జగదీష్ ఐపీఎస్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏటీఎం సెంటర్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. సో మీ అందరికీ తెలిసినట్టు ఈ మంత్ బిగినింగ్లో మన దగ్గర ఒక 2 ఏటీఎం అఫెన్సెస్ జరిగి ఉన్నాయి. సో దీంట్లో 5 హర్యానాకి చెందినటువంటి అక్యూజ్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక 7 మెంబర్స్ అక్యూజ్డ్ ఇదే అఫెన్స్లో మనకి ఇంకా అబ్స్కాండింగ్ కూడా ఉన్నారు, అరెస్ట్ చేయాల్సినది పెండింగ్ కూడా ఉంది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక లారీ, ఈ చోరీలకు ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్స్, కటర్స్ అండ్ రాడ్స్ ఇలాంటివన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అది కాకుండా యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఒక 2 lakhs క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనము రికవరీ చేసి ఉన్నాము. సో టోటల్గా మన దగ్గర వచ్చేసరికి దాదాపుగా 32 లక్షలంత ప్రాపర్టీ లాస్ జరిగితే మనము 2 lakhs వరకు రికవర్ చేయగలిగాము. సో ఈ గ్యాంగ్ ఏముంది, ఈ గ్యాంగ్ ఆంధ్రాలో చిత్తూరులో కూడా రీసెంట్గా ఒక అఫెన్స్ జరిగే ఉంది, అది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో ఇది కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా, కర్ణాటకలో కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఇదే రీత్యా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ 75 lakhs సోఫార్ వీళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో థెఫ్ట్ చేసిన టోటల్ అమౌంట్ అది. దీంట్లో మనకు ఇంపార్టెంట్గా రాబిన్ అండ్ సలీం వీళ్ళు ఇంపార్టెంట్ మెయిన్ మాస్టర్ మైండ్ కింద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో ఈ లారీస్ అది లోడ్ తీసుకొచ్చినప్పుడు హైవేస్కి ఆనుకొని ఎక్కడ సెక్యూరిటీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకొని ఉండరు, కెమెరాస్ ఉంటాయి, లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ లేక ఉంటారు. సో ఇలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేసి అలాంటి ఏటీఎంస్ని వీళ్ళు రెక్కీ చేసుకొని అర్లీ అవర్స్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఈ టైంలో కొద్దిగా అమౌంట్ అది ఎక్కువ డిపాజిట్ చేసి ఉంటారు కాబట్టి, సో బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఫస్ట్ వీక్ టైంలో 11 to 1, 11 to 3 ఈ టైంలో కొద్దిగా టార్గెట్ చేసి సెక్యూరిటీ తక్కువ ఉన్నటువంటి ఏటీఎంస్ మీద టార్గెట్ చేసి చేయడం జరుగుతుంది. సో దీని గురించి మన తరపు నుంచి, అనంతపూర్ జిల్లా పోలీస్ తరపు నుంచి మా ప్రెడెసెసర్ మురళీకృష్ణ సార్ ఉన్నప్పుడు కూడా ఒక టీమ్స్ కింద ఫామ్ చేసి అప్పటి నుంచి టౌన్ డిఎస్పీ గారు అండ్ 4th టౌన్ సిఐస్ అండ్ ఈ సిఏ గారికి ముందు ఉన్న 4th టౌన్ సిఏ గారు అండ్ సిఐసిసిఎస్ వీళ్ళందరూ కూడా దే ఫార్మ్ టీమ్స్ అండ్ మొత్తం టీమ్ స్టాండింగ్ బిహైండ్ మీ. సో అందరూ కూడా దే వర్క్డ్ హార్డ్ అండ్ ఆ టీమ్స్ ఎఫర్ట్స్ వల్ల వీ కుడ్ ఏబుల్ టు ట్రేస్ ద గ్యాంగ్, కంప్లీట్ గ్యాంగ్ ట్రేస్ చేసి ఉన్నాము. దాంట్లో 5 మెంబర్స్ని సో ఫార్ వీ హ్యావ్ అరెస్టెడ్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ దీని గురించి ఈ అఫెన్సెస్ గురించి పోలీస్ తరపు నుంచి వీ హ్యావ్ ఇంక్రీజ్ ద నైట్ బీట్స్ అండ్ ప్యాట్రోలింగ్ సిస్టమ్. సో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎక్కడెక్కడ సీసీటీవీస్ ఉన్నాయి అవన్నీ కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎంతవరకు కెమెరాస్ అవైలబిలిటీ ఉన్నాయి, ఎటువంటి సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు, ఇంకా దాంట్లో ఇంకా సెక్యూరిటీ ఏ రకంగా మనము ఎన్హాన్స్ చేయగలుగుతాము, దాంట్లో అలారం సిస్టమ్ ఎలాగా ఉంది. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద కూడా మనము కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నాము. అండ్ విల్ ఎన్ష్యూర్ ఇంకా ఫర్దర్గా ఇలాంటి కేసెస్ జరగకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీద కూడా వీఆర్ వర్కింగ్ అవుట్ అండ్ విల్ ఎన్ష్యూర్ నో సచ్ అఫెన్సెస్ రిపీట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మీ తరపు నుంచి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే విల్ ఆన్సర్. ఎస్ ప్లీజ్.